ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 8వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. ఈరోజు పారాయణలోని ముఖ్యాంశాల్లో మొదటిది దేవాలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల కలిగే ఫలితం, రెండోది ఎలుక దివ్యపురుషుడవుట, మూడోది బాహ్లికోపాఖ్యానము, నాలుగవది కొయ్యమొద్దుకు కైవల్యం ప్రాప్తించుట. ఇక మనం కథలోకి వెళదాం. వశిష్ఠుల వారు మళ్ళా చెప్పడం ప్రారంభించారు. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిమందిరమునందు నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరిధామంలో నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువును అర్చించేవాళ్ళు స్వర్గానికి నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణువాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్న వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల్లోనైనా దీపాన్ని పెట్టాలి. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసే వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపం మారిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుంచి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా ఒక పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని శుభ్రం చేశాడు. చెరువులో ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరక్కపోవడం వలన ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వస్తున్న నూనె వాసనకు భ్రమసిన ఆ ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోటగరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిచి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్నితో సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసింది. అది ఆ ప్రమిదలో పడి 2 ఒత్తులుగా చక్కగా వెలగసాగింది. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందింది. అప్పుడే ధ్యానం నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుతమైన పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాణ్ణి. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన ఈ శరీరం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహాన్ని పొందాను? తపస్సంపన్నులైన తమరే నన్ను సమాధానపరచగలరు. నా యందు దయగలవారై వివరించండి, నన్ను మీ శిష్యుడిగా భావించండి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నాయనా, పూర్వం నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడివై స్నాన సంధ్యాదులను విసర్జించి వ్యవసాయంను చేపట్టి వైదిక కర్మానుష్ఠానాలైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి.
దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరికి కాకాబలులు పిశాచబలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్యకు ఇంటి పనుల్లో సహాయార్థం ఒక దాసిని నియమించి బుద్ధి వక్రించిన వాడివై నిత్యం ఆమెను తాకుతూ ఆమెతో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు కూడా ఆమె చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా ఆమె చేతి భోజనాన్ని తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడివై నీ కూతురిని కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించావు. ఈ విధంగా కూడబెట్టిందంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీన దేవాలయంలో ఉంటూ బాటసార్లు దైవపరంగా సమర్పించే దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన, ఇది విష్ణు సన్నిధానమైన కారణం వలన నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది. పై విధంగా యతి చెప్పినది విని గత జన్మకృత పాపాలకు పశ్చాత్తాపుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుంచి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యంలో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజ దీపమాలార్పణాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాపముక్తుడు అయి సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించండి. ఓ జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం 4 రోజులు నియమంగా తాంబూల దానాన్ని చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెల పాడ్యమి రోజు నుంచి మొదలుకొని రోజు ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలంతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులనేవి రావు. దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తంభద్వీప ప్రజ్వలం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణువాలయానికి ముందు పాతించి ఆ మీదట శాలిధాన్యము వ్రీహిధాన్యమును నువ్వులను పోసి నేతితో దీపం పెట్టిన వాళ్ళు హరికి అత్యంత ప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పనైతే కాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అంటూ వశిష్ఠుల వారు కథ చెప్పడం ప్రారంభించారు. నానాతరుజాల మండితే అయిన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెలనాళ్ళు శ్రీహరిని షోడోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుంది అని చెప్తారు. ఈరోజు కార్తీక పూర్ణిమ కదా, మనం కూడా ఈ విష్ణువాలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కణుపులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దాన్నే స్తంభంగా భావించి శాలివ్రీహి తిరసమేతంగా దానిపై నెత్తితో దీపాన్ని వెలిగించి విష్ణువార్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడడంతో వెనుదిరిగి వచ్చి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్తంభం ఫటఫటా రావాలతో నిలువున పగిలి నేలకు పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు, ఇలా స్థాణువులా ఎందుకు పడి ఉన్నావు, నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్రయాత్రాటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని.
వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునేవాణ్ణి. తత్ఫలంగా దేహాంతరాన నరకగతుడనై అనంతరము 52,000 మాలు కుక్కగాను, 10,000 మాలు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దుగాను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే వివరించాలి అని పలికాడు. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షాన్ని తప్పక పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటూ ఉన్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపమని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి ఆత్మబోధ చేయసాగాడు. అంగీరసు ముని చెప్పినటువంటి ఆ ఆత్మజ్ఞాన బోధకు సంబంధించిన విషయాలను రేపటి రోజు పారాయణలో తెలుసుకుందాం. ఇంతటితో మన ఈ 8వ రోజు పారాయణ పూర్తయింది. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.